ఈడీ అనేది మగవారిలో వచ్చే సమస్య మాత్రమే కాదు. ఇది భవిష్యత్తులో రాబోయే 2 ప్రాణాంతక రోగాలకు సూచన. ఆ ప్రాణాంతక రోగాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈడీ అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఈ సమస్య మగవారిలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఈ సమస్య వచ్చినప్పుడు వారిలో చాలామంది అవసరమైనప్పుడు వయాగ్రా వాడి కాలాన్ని వెళ్ళబుచ్చుతుంటారు. ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం అక్కడ ఉండే రక్తనాళాల్లో రక్త ప్రసరణకు ఆటంకంగా కొలెస్ట్రాల్ పేరుకుపోయి రక్తనాళాలు మూసుకుపోవడమే. వయాగ్రా లాంటి మెడిసిన్ వాడటం వలన ఆ రక్తనాళాలు తాత్కాలికంగా వ్యాకోచించబడి రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది. అంతేగాని రక్తనాళాల్లో పేర్కొన్న కొలెస్ట్రాల్ తొలగించబడదు. ఇక్కడ ఉండే రక్తనాళాలు బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు, గుండెకు వెళ్ళే రక్తనాళాలతో పోలిస్తే చిన్నవిగా ఉంటాయి. కాబట్టి కొలెస్ట్రాల్ వలన త్వరగా మూసుకొని పోయి ఈడీ అనే సమస్య వస్తుంది. ఈ దశలోనే కొలెస్ట్రాల్ని అదుపు చేయకపోతే కొలెస్ట్రాల్ ఇంకా పెరిగి గుండెకు వెళ్ళే రక్తనాళాల్లో ఆటంకం ఏర్పరిస్తే హార్ట్ స్ట్రోక్ రావచ్చు. బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో ఆటంకం ఏర్పడితే బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. ఈడీ వచ్చినప్పుడే కొలెస్ట్రాల్ను నిర్ధారణ చేసుకొని దానికి తగినట్టు ఆహారంలోనూ జీవనశైలిలోనూ మార్పు చేసుకొని ఈడీని శాశ్వతంగా తగ్గించుకునే చికిత్స తీసుకోవడం అవసరం. ఈడీని శాశ్వతంగా తగ్గించడంలో ఆయుర్వేదం ఎంతగానో ఉపయోగపడుతుంది. పూర్తి వివరాలకు సంప్రదించండి సీతారామ ఆయుర్వేద హాస్పిటల్, కర్నూలు.